నిర్మల చెప్పారు. అందులో విష్ణు ప్రమేయం లేదని నిర్మల అన్నారు. అయితే తొలిసారిగా కూడా మోహన్ బాబు సతీమణి నిర్మల ఇప్పుడు స్పందించడం అయితే బిగ్ ట్విస్ట్గా నెలకొంది. మనోజ్దే తప్పంటూ కూడా దీంట్లో పేర్కొనటం అనేది జరిగింది. అయితే వీటికి సంబంధించిన డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందిస్తారు లైవ్లో. గణేష్, మంచు కథా చిత్రం అనేది ఒక సీరియల్లా కొనసాగుతుంది, ఒకదాని వెంట ఒకటి. అంటే ముందు మంచు మనోజ్ వర్సెస్ మంచు మోహన్ బాబు ఒక ఏదైతే వాళ్ళిద్దరి మధ్య వివాదం జరిగింది, ఒకరిపైన ఒకరు దాడి చేసుకున్నారు, ఒకటి 100కి కంప్లైంట్ ఇచ్చారు, తర్వాత పహాడీ షరీఫ్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారనేది ఈ కథ అంతా నడిచింది. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ మంచు విష్ణు వర్సెస్ మంచు మనోజ్ మధ్య కూడా ఒక యుద్ధంలాగా మనకి కనిపించింది. ఈ రెండు కూడా అంటే టోటల్గా కూడా చూసుకుంటే మనం ఇందులో పూర్తిగా ఇద్దరు కూడా అంటే వివాదం జరుగుతుందనేది మనకి కనిపిస్తోంది. ఈ వివాదం పూర్తిగా అంటే మనకి వివాదాల్లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ప్రజెంట్ మంచు నిర్మల స్పందించడం అయితే ఇప్పుడు పెద్ద ట్విస్ట్ గా నెలకొని ఉంది. అయితే లేఖలో పోలీసులకు తెలియచేసిన వివరాలు అయితే కూడా ప్రెజెంట్ ఒక బిగ్గెస్ట్ ట్విస్ట్ అని చెప్పొచ్చు. అయితే తన బర్త్డే రోజు ఒక గొడవ జరిగింది. ఆల్రెడీ ఒక కాంప్రమైజ్ స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా పంచదార ఇన్వైటర్లో పోసారని చెప్పి దానివల్ల అది పాడైపోయిందని చెప్పి కూడా ఒక పెద్ద గొడవ జరిగింది. అయితే ఇంకా వివాదాలు సర్దుమనగలేదా అని చెప్పి కూడా అందరిలో మరో వార్త బయటకు వచ్చింది. అయితే వీటన్నిటి మధ్య ఇప్పటి వరకు కూడా సైలెంట్గా ఉండి ఈ ఇష్యూలో ముందుగా కూడా మనం చూసాము. ఎప్పుడైతే ఈ గొడవలు స్టార్ట్ అయ్యాయో ఆ తర్వాత నిర్మల హాస్పిటలైజ్ అయ్యారని చెప్పి కూడా వార్తలు వచ్చాయి. వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు ఈమె స్పందించడం అనేది కూడా పెద్ద ట్విస్ట్గా నెలకొని ఉంది. అయితే ఆ లేఖలో ఏం పేర్కొన్నారనే విషయాన్ని మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, ఎస్, ఎందుకంటే మనం ముందుగా చెప్పుకున్నట్టు మంచు ఆ ఫ్యామిలీలో ఉన్న ఒక కుటుంబ కథా చిత్రం అనేది ఒక సీరియల్లా కొనసాగుతుంది. ఒకరిపైన ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం దగ్గర నుంచి ఈ రోజున ఒక అన్నదమ్ములు అంటే తండ్రి కొడుకు యుద్ధం ఇప్పుడు ఒక అన్నదమ్ముల యుద్ధంగా మారింది. ఇప్పుడు అందులోన ఆ తల్లి ఎంటర్ అయింది. ఇప్పుడు నిర్మల ఈరోజు ఇచ్చిన ఏదైతే కంప్లైంట్ ఉందో కంప్లైంట్ మనకి ఒక తీవ్ర స్థాయిలో చర్చనీయాంశమైన అంశంగా పేర్కోవాలి, అతిపెద్ద ట్విస్ట్గా చెప్పాలి. అంటే మోహన్ బాబు ఆ మంచు కుటుంబ కథ చిత్రానికి మనం తీసుకుంటే ముందుగా మంచు మనోజు మంచు మోహన్ బాబు మధ్య గొడవ జరిగింది, పరస్పరం దాడి చేసుకున్నారనేది 100కి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిన తర్వాత పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లోన వాళ్ళు దానిపైన ఒక పరస్పర ఫిర్యాదులాగా వచ్చినాయి. తర్వాత పోలీస్ స్టేషన్కి కమిషనర్ స్థాయిలో పిలిపించడం, వాళ్ళిద్దరి మధ్య ఒక బాండ్ పేపర్ లాగా రాయించడం, తర్వాత మోహన్ బాబు మీడియాపై దాడి చేయడం, ఇలాగ ఈ ట్విస్ట్ అంతా నడిచింది. ఇందులో మధ్యలోన మంచు విష్ణు ఏదైతే మంచు మనోజు బ్రదర్ ఉన్నాడో ఆయన ఎంటర్ అయిన తర్వాత మరి వాళ్ళిద్దరి మధ్య కూడా మరో వివాదంగా కనిపించింది. ఇప్పుడు తాజాగా ఉన్న తర్వాత అంటే మంచు మోహన్ బాబు కావచ్చు, మంచు విష్ణు కావచ్చు, మంచు మనోజ్ కావచ్చు, ఏదైతే రాచకొండ కమిషనరేట్లో మేము పరస్పరం గొడవలు వివాదాలకు దిగవం, శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించమని కమిషనరు వాళ్ళతో బాండ్ రాయించిన తర్వాత కూడా మరో ట్విస్ట్గానే మన 14వ తేదీన నిర్మల అంటే మంచు ఫ్యామిలీలో వాళ్ళు ఇద్దరు మంచు విష్ణు మంచు మనోజ్కి తల్లి ఎవరైతున్నా పుట్టినరోజు సందర్భంగా జరిగిన వివాదం ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఒక చర్చకి దారితీస్తుంది. దీనిపైన మంచు మనోజు ఆ రోజు తన ఇంటిలోకి ప్రవేశించాడు, మంచు విష్ణు తన ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత తన ఏదైతే జనరేటర్ ఉందో ఆ జనరేటర్లో ఉండే ఆ ఫ్యూయల్లోన ఆ పంచదార కలిపి తను ఒక కుట్ర చేశారనేది మంచు మనోజ్ ఫిర్యాదు చేశాడు. అంటే నిజంగానే ఇది ఒక పెద్ద కుట్రగా చెప్పాలి. ఎందుకంటే చాలా వరకు ఇంధనంలోన ఏదైతే మనకి పంచదార లాంటిది ఏదైనా కలిపితే అది ఖచ్చితంగా స్ట్రక్ అవుతుంది. ఒక్కొక్క సందర్భంలో ఆ ఇంజన్ కావచ్చు లేకపోతే జనరేటర్ కావచ్చు పేలిపోయే అంశాలు మనకు కనిపించింది. గతంలో జరిగిన ఘటనలు కూడా అతిపెద్ద ప్రమాదాలు తీసుకొచ్చినాయి. అంటే ఇది ఒక కుట్రగా అంటే తనను ఇబ్బంది పెట్టడంతో పాటు తనకు ఇంట్లో కరెంటు లేకుండా చేశారు, దాంతోపాటు ఒక కుట్రగా దీన్ని ప్రవేశించారనేది అందులో ఉండే సీసీ ఫుటేజ్ని తీసుకెళ్లి పహాడీ షరీఫ్ పోలీసులకి మనోజ్ ఇవ్వడం, విష్ణు ఈ కుట్ర చేశాడు, తన ఇంటిలోకి దౌర్జన్యంగా ప్రవేశించాడు, పోలీసులు చెప్పిన తర్వాత కూడా తను వినకుండా ఈ విధంగా ప్రవేశించాడు అనేది ఆయన మనోజ్ ఆ ఫిర్యాదులో పహాడీ షరీఫ్ పోలీసులకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
కానీ ఇప్పుడు ఈ రోజు ఒక బిగ్ ట్విస్ట్గా, అంటే ఆ రోజు తన తల్లి పుట్టినరోజు నాడు సెలబ్రేట్ చేయడం పేరుతో వచ్చి ఈ విధంగా కుట్ర చేశాడు విష్ణు అనేది మనోజ్ ఫిర్యాదు చేస్తే, ఈరోజు అతిపెద్ద ట్విస్ట్ ఇప్పుడు నిర్మల. ఎందుకంటే ఆ నిర్మల ఈరోజు పహాడీశ్వరి పోలీసులకు రాసిన లేఖ అనేది మనకి ఒక సంచలనంగానే కనిపిస్తుంది. ఆ లేఖ సారాంశంలో ఆమె నేరుగా సంతకం పెట్టినట్టుగా మంచు నిర్మలా మోహన్ బాబు పేరుతో రాసిన లేఖ మనం తీసుకుంటే, పహాడీ షరీఫ్ పోలీసులకు ఇచ్చిన లేఖలో నేను అనగా మంచు నిర్మలా మోహన్. This is Ashnir Grover, the founder of Bharat Pay, third unicorn best-selling author of the book, Doglapan. Investor in over 60-plus startups with a net worth of 790 crore. Why are we telling you this? Because he is doing a special keynote at the 10X Business Growth Challenge. What's the best part? If you run a business or a startup, you can learn invaluable insights and step-by-step frameworks from Ashnir and Dr. Amit Parekh on scaling and growing your business 10x faster. The investment is only rupees 99. The session will be conducted online so you can attend from any part of the world, and there are bonus programs and training materials worth 10K available for free. So register now and see you in the 10X Business Growth Challenge. స్పష్టమైన లేఖ అయితే ఆవిడ రాసింది. అంటే టోటల్గా మనం ఈ మంచు కుటుంబ కథా చిత్రం తీసుకుంటే ఒకటి తర్వాత ఒకటి మరొకటి తర్వాత, అంటే మోహన్ బాబు మీడియాపై దాడి, ఆ తర్వాత ఆయన ఆసుపత్రిలో చేరడం, తర్వాత క్షమాపణ చెప్పడం, బహిరంగ లేఖలు, ఇప్పుడు ఆయన పైనేమో అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు కావటం, ఇలాగ అనేక అంశాలు ఇలాగా కుటుంబంలో జరుగుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు మనోజ్ తాజాగా ఇచ్చిన విష్ణుపై ఇచ్చిన కంప్లైంట్తోని మరింత పెద్దగా రచ్చ జరిగింది. మనోజ్ పైన ఇప్పుడు మంచు విష్ణు పైన నమోదైన కేసులోనే ఆయన అరెస్ట్ చేస్తారా లేకపోతే పోలీసులు కేసు నమోదు చేస్తారా అనేది ఈ విధమైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే మంచు విష్ణు మాకి అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఉన్నాడు, ఆయన ఒక పదవిలో ఉన్నాడు కాబట్టి ఆయన పైన ఇలాంటి చర్చ ఏమైనా జరుగుతుంది, లేకపోతే ఆయన పోలీసులు ఫిర్యాదు చేసిన తర్వాత కంప్లైంట్ నమోదైతే ఆయన కూడా అరెస్ట్ చేసే ఏదైనా విషయం ఉంటుందా? ఎందుకంటే ఒక సీసీ ఫుటేజ్ కూడా మనోజ్ దానికి సబ్మిట్ చేశాడు కాబట్టి పోలీసులకు అనేది ఒక చర్చ జరిగింది. కానీ ఈ రోజున నిర్మల ఇచ్చిన ఏదైతే ఒక క్లారిటీ ఉందో ఫిర్యాదు రూపంలో ఆవిడ ఇచ్చిన క్లారిటీలో ఆయన అటువంటిది ఏమీ చేయలేదు, కావాలనే ఇదంతా చేస్తున్నట్టుగా మనోజ్ పైన ఆమె తిరిగి ఒక ఫిర్యాదు రూపంలో చేయడం అనేది ఒక అతిపెద్ద ట్విస్ట్గా చెప్పాలి. దీన్ని బట్టి పోలీసులు ఒక రెండు రకాలుగా ఆలోచించవచ్చు. ఒకటి, ఒక నిర్మల్ని విచారిస్తే ఆవిడ బలవంతంగా ఈ ఫిర్యాదు ఏమైనా చేసిందా, లేకపోతే ఆవిడతో బలవంతంగా ఈ నోట్ తయారు చేసిన సంతకం పెట్టించారనే క్లారిటీ పోలీసులు తీసుకోవడంతో పాటు, మరోవైపు విష్ణు పైన తప్పుడు కేసుగా పెట్టినందుకు మనోజ్ పైన కూడా కేసు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక వ్యక్తి పైన తప్పుదోవ పట్టించి ఈ విధంగా అతన్ని బయటికి బదనాం చేసేలాగా, లేకపోతే అతను తన పైన కుట్రతో ఏదో చేశాడనేది ఒక తప్పుడు ఫిర్యాదు ఏది చేస్తే పోలీసులు తిరిగి అతని పైన సువమొట్టుగా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు నిర్మల ఇచ్చిన కంప్లైంట్లో అతని పైన మనోజ్ పైన చర్యలు తీసుకోమని ఎక్కడ చెప్పలేదు, కానీ మంచు విష్ణు పైన వచ్చిన ఫిర్యాదు పైన ఒక క్లారిటీని అయితే చేశారు. అయితే పోలీసులు ఇందులో ఒక మనకి కొద్ది ఇప్పుడు అందిన తర్వాత దీనిపైన ఎలాంటి ట్విస్ట్ పోలీసులు ఇవ్వబోతున్నారు. ఎందుకంటే కుటుంబంలో జరుగుతున్నది నిజంగానే వాళ్ళు ఎంత కుటుంబానికి సంబంధించిన అంశం అనుకున్నా ఒక సెలబ్రిటీలుగా ఉన్నారు. ఒక కుటుంబంలో జరుగుతున్న మోహన్ బాబు చిన్న వ్యక్తి కాదు, హీరోగా విలన్గా అనేక సినిమాలు యాక్ట్ చేసిన వ్యక్తి. ఆ ఇంట్లో ఏం జరిగినా సరే ప్రజల్లో ఒక ఆసక్తి ఉంటుంది, ఒక చర్చ ఉంటుంది, దాన్ని మీడియా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఈ 2 రోజులుగా, గతంలో జరిగిన వారం రోజులుగా జరుగుతున్న ఏదైతే ఇష్యూస్ కాకుండా ఈరోజు కొత్తగా జరుగుతున్న ఇష్యూస్లో అన్న ఇప్పుడు మంచు నిర్మల కూడా ఈ రోజున బయటకు వచ్చింది. ఆమె వచ్చి ఒక ఫిర్యాదు రూపంలో కంప్లైంట్ ఇవ్వడం అనేది చర్చనీయాంశంగా మారుతుంది. నిర్మల ఇచ్చిన క్లారిటీ కావచ్చు, కంప్లైంట్ కావచ్చు, దీని తర్వాత పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు, ఎందుకంటే